హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఇంకా టెట్ పరంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కి కేవలం ఇంకా 6 డేస్ సమయం మాత్రమే ఉంది. ఈ రోజు 29th 30. సో ఎస్జిటి వారికి 6th నుంచి అక్టోబర్ 3rd నుంచి యాక్చువల్ గా టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్. బట్ ఎస్జిటి వారికి అయితే అక్టోబర్ 6th నుంచి స్టార్ట్ కాబట్టి ఇంకా ఓవరాల్ గా 6 డేస్ సమయం మాత్రమే ఉంది. మరి ఈ 6 డేస్ సమయాన్ని మనము ఏ విధంగా పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయము, మరి ఎవరైనా ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కి మనము గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. మొత్తం సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్ గా టెట్ సిలబస్ మొత్తం బేస్ చేసుకొని 23 పార్ట్స్ గా డివైడ్ చేసాము. 23 పార్ట్స్ గా డివైడ్ చేసి మీకు మొత్తం మీద 23 ఎగ్జామ్స్, అంటే ఇవి మనము గ్రాండ్ టెస్ట్ అని చెప్పుకునే దానికన్నా క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ అని బాగా చెప్పుకోవచ్చు. సో క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ లో మీకు ఆ షెడ్యూల్ ఏంటి, ఐ మీన్ సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా మీకు మొత్తం క్లియర్ గా 23 క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ కేవలము 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో మీరు క్విక్ రివిజన్ చేస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన, అదే విధంగా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టమైన అవగాహన అయితే మీకు ఏర్పడుతుంది. అది కూడా క్విక్ రివిజన్ ఎగ్జామ్ అంటే మీకు ప్రతి ఎగ్జామ్ 50 మార్క్స్ ఉంటుంది. సో ప్రతి ఎగ్జామ్ 50 మార్క్స్ అంటే ఆ సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏంటి, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అక్కడే రిజల్ట్ చూసుకోవచ్చు. ఏవైనా తప్పు చేసినా కానీ అక్కడే మీరు మిస్టేక్స్ సర్చ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము 23 ఎగ్జామ్స్ ఉన్నాయి. 23 ఎగ్జామ్స్, రోజు మీరు 4 ఎగ్జామ్స్ రాసుకున్నా కానీ 5 డేస్ కల్లా ఆ క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఆ 23 కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని మీకు ఈ రోజే షేర్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ రోజు సాయంత్రం వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ రోజు నైట్ మొత్తం ఆర్డర్ లో ఆ 23 ఎగ్జామ్స్ ఆర్డర్ లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే క్విక్ రివిజన్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కి 8341949272. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ కి టెట్ క్విక్ రివిజన్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ సమయంలో మాత్రము రివిజన్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మీరు అసలు మిస్ అయితే చేసుకోవద్దు. అది కూడా కేవలము 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. 23 టెస్ట్. సో 23 టెస్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ ప్రతిరోజు 4 ఎగ్జామ్స్ రాసుకున్నా కానీ 4 6 24. సో 6 డేస్ కల్లా మీరు 100% సో రివిజన్ ఎగ్జామ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఏవైనా మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ చేసిన దాన్ని సర్చ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని మాత్రము మిస్ చేసుకోవద్దు. మళ్ళీ లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ మార్క్స్ మాత్రము చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో డిఎస్సి లో మనకి టెట్ పరంగా 20% వెయిటేజ్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. అది కూడా టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి 100% ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి, ఫిబ్రవరి మార్చ్ కల్లా డిఎస్సి మొత్తం ప్రక్రియనే పూర్తి అవుతుంది. సో డిఎస్సి ప్రక్రియ మనకు నెక్స్ట్ అకాడమిక్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి పోస్టింగ్ లోనే ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని మాత్రము అసలు వృధా అయితే చేసుకోవద్దు. సో అక్టోబర్ మంత్ మొత్తం మనకు టెట్ ఎగ్జామ్స్ పరంగా అయిపోతే ఐ థింక్ నేను అనుకోవడం మాత్రము నవంబర్ ఫస్ట్ వీక్ లోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరి. సో 3 months టైం ఇచ్చిన కానీ తర్వాత మీకు ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఆల్మోస్ట్ మీరు టెట్ తో పాటు, అంటే టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ మీకు డిఎస్సి లో కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ టెట్ తో పాటు డిఎస్సి స్టాండర్డ్ లో వెళ్ళిపోండి. బట్ ఇప్పుడు మాత్రము టెట్ కు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని అబ్జర్వ్ చేసినా మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో మీరు టెట్ బేసిక్స్ బాగా క్షుణ్ణంగా చదవండి. బేసిక్స్ పైన ఎక్కువ అవగాహన పెంచుకుంటూ బేసిక్స్ టు, ఐ మీన్ ఈజీ టు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్, ఇలా ఒక ఆర్డర్ లో మీరు క్లియర్ గా సిలబస్ కి అనుగుణంగా ఈ 6 డేస్ మాత్రము బాగా రివిజన్ చేయండి. ఏది మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు 1కి 2 సార్లు టైం ఉంటుంది. కాబట్టి తెలిసిన బిట్లు మాత్రము మిస్టేక్స్ చేయొద్దు. ఆల్రెడీ మీరు ప్రీవియస్ లో ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే ఒక్కసారి దాన్ని రికలెక్ట్ చేసుకొని, ఐ మీన్ ఎలా తప్పు చేశాము అనేది, మీకు ఆ తప్పు చేయడం వల్ల ఎన్ని మార్క్స్ నష్టపోయారో మీకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ సారి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా
ఆ మిస్టేక్స్ చేయకుండా తెలిసిన బిట్లను మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్టేక్స్ అయితే చేయవద్దు. అలా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు తెలిసిన బిట్లు కూడా మిస్టేక్స్ చేస్తున్నారు అనేటువంటి తెలుస్తుంది. దాన్ని మళ్ళీ ఎలా సర్చ్ చేసుకోవాలి, నెక్స్ట్ సారి ఆ మిస్టేక్స్ ఎలా చేయకూడదు అనేది కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ సమయంలో మాత్రము ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి. ఈ 6 days సమయం మాత్రము అసలు సమయం అయితే వృధా చేసుకోవద్దు. ఈ 6 days చాలా చాలా కీలకము. సో టెట్ ఎగ్జామ్ అనేది మీకు 6th నుంచి స్టార్ట్ అయితే సో మీకు ఐ థింక్ 14th వరకు 15th వరకు ఉన్న ఎస్జిటి వాళ్ళకి మధ్యలో 2 days దసరా ఫెస్టివల్ పరంగా కానివ్వండి. సో ఓవరాల్ గా మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడి ఉంటుందో తెలియదు కాబట్టి మీ ఎగ్జామ్ డేట్ వరకు నిరంతరము శ్రమిస్తూ ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటూ ఈ ఉన్న కాలాన్ని మాత్రం ఉన్న సమయాన్ని మాత్రము అసలు వృధా చేయకుండా మీరు ఆ ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే పెంచుకోండి. ఖచ్చితంగా టెట్ లో మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో దానికన్నా ఇంకొక 5 marks ఐ థింక్ మీరు 120 టార్గెట్ పెట్టుకుంటే 130కి ఫోకస్ చేయండి, 130 టార్గెట్ పెట్టుకుంటే 140కి ఫోకస్ చేయండి. సో మీరు ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు టెట్ లో స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అదే మార్క్స్ మీకు డిఎస్సి లో కూడా యాడ్ అవుతాయి. సో ఈ సమయాన్ని మాత్రము ఈ 1 week ఈ 6 days సమయాన్ని మాత్రము అసలు వృధా చేసుకోవద్దని మాత్రం చెప్పగలను. సో ఈ సమయం మాత్రము చాలా చాలా వాల్యుబుల్ అనేది మాత్రం మీ మైండ్ లో స్టోర్ చేసుకోండి. సో వాల్యుబుల్ సమయాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలో మీకే తెలుసు కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో కూడా మీకే తెలియాలి. సో బాగా ప్రిపేర్ అవ్వండి, టెట్ లో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఈ క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము క్విక్ రివిజన్ ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి క్విక్ రివిజన్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ రోజు అనగా 29th 9/2024 ఈ రోజు మీకు నైట్ 23 ఎగ్జామ్స్ ఒకేసారి పంపించేస్తాం. అంటే షెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి. సో ఒకేసారి పంపించేస్తాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి. డైలీ 4 ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ మీరు 6 days కల్లా క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.